హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డోబీస్టేన్. ఇవాళ మన రెసిపీ హండీ పొటాటో. ఎప్పుడైనా తిన్నారా? బేబీ పొటాటోస్ యూస్ చేస్తూ ఒక్కసారి ఈ స్టైల్లో కర్రీ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా పొటాటో లవర్స్కి అయితే పండగే. ఇంకా రెసిపీ చూసేద్దామా? దీనికోసం నేను 1/2 kg బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. కాస్త సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి చల్లారాక పీల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా ఫోర్క్తో గుచ్చి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి పొటాటో చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1/4 కప్ అంటే 60 ml వరకు ఆయిల్, ఇంకా 1/4 కప్ నెయ్యి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దాంట్లో 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కాస్త ఉప్పు కూడా వేయండి. దీనివల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. వీటిని బిర్యానీకి యూజ్ చేసే బ్రిస్తా, అదేనండి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని కూడా ఫైన్గా చాప్ చేసి యాడ్ చేయండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేపాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే కారం, కొంచెం పసుపు, కాస్త మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు వేయించండి. ఇప్పుడు 1 కప్పు అంటే 1/4 లీటర్ వరకు పెరుగు కూడా యాడ్ చేసి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఈ రెసిపీకి కమ్మటి పెరుగు మాత్రమే వాడండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే మీకు కూడా ఈ కర్రీ చాలా రుచిగా రావాలంటే ఈ గ్యాప్లో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు చేసిన కర్రీతో పాటు ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. 10 మినిట్స్ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేయండి. కసూరి మేతి కాస్త వేడి చేస్తే ఇలా చేతులతో నలపగానే పౌడర్ అయిపోతుందండి. ఒకసారి దీన్ని బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఈ రెసిపీలో మనం అసలు వాటర్ యాడ్ చేయట్లేదండి. ఇలా కుక్ చేయడం వల్ల కర్రీ ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. పాల మీద మేగడ తీసి కాస్త మిక్సీ పట్టి యాడ్ చేయొచ్చు. కాస్త కొత్తిమీర కూడా చల్లి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ బగారా రైస్లో కానీ, కొబ్బరి అన్నంతో కానీ, రోటీ, నాన్, చపాతి ఇలా దేంతో అయినా చాలా రుచిగా ఉంటుందండి. నచ్చిందా? ట్రై చేయండి. మరి ఆగండి, ఒక్క మాట, ఇంత టేస్టీ రెసిపీ చెప్పాను కదా, తిరిగి ఏదైనా ఇవ్వాలి కదా. వీడియోకి ఒక లైక్ కొట్టండి మరి, అసలే పొటాటో.